ఆరాధనా ఆలాపనా ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి? క్రిస్మస్ యొక్క వాతావరణం అయిపోయింది అని అనుకుంటున్నారా? పండగ ఎలా చేశారు? చాలామంది పండగకి బట్టలు లేవని, అలాగనే తినుబండ్రాలు లేవని, అలాగనే మరి ఇంట్లో డెకరేషన్ లేదని, చాలా అప్పులు ఉన్నాయి అంటూ చాలామంది ఫోన్లు చేశారు. కొంతమందికి దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడ్డదని, పండుగలో డబ్బులు వస్తాయని చెప్పాను. చాలామందికి వచ్చినాయి. ఒక ఆయన ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేశాడు. ఆయన దగ్గర నుంచి నాకు ఇంకా కాల్ రాలేదు, ఎందుకనో తెలియదు. దేవుని యొక్క అత్యంత కృపను బట్టి మీరందరూ కూడా ఈ పండగని అప్పు అయినా లేదనంటే టిప్ అయినా మరి ఆ పండగను ఆశ్రయించారని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ వారం కూడా క్రిస్మస్ సందేశాన్ని మీ కొరకు నేను తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. క్రిస్మస్లో ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు, కానీ కొన్ని విషయాలు మాత్రమే ధ్యానం చేస్తూ వచ్చాము. అయితే ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసే ముందుగా తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక సేవకునిగా ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు కళ్ళు తెరిచి చూడవద్దని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన అయిపోగానే వెంటనే ఆమెన్ అనేటువంటి పదాన్ని మీరు పలకవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన ప్రియ పరమ తండ్రి, మహోన్నతుడా ప్రభువా, ఈ యొక్క సమయమందు నీ వాక్యమును ధ్యానిస్తూ ఉంటుండగా వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని మాకు మీరు అనుగ్రహించుమని యేసు క్రీస్తు దివ్య నామమును బట్టి అడిగి స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ అని చెప్పినటువంటి శ్రోతలందరికీ కూడా దేవుని కార్యాలు జరిగి తీరునుగాక. ఆమెన్. దేవుని వాక్య భాగములో నుండి మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 16వ వచన భాగాన్ని, అలాగనే 10వ వచన భాగాన్ని మనము చదువుకుందాం. మొదటగా 2వ అధ్యాయము 10వ వచన భాగం. వారు నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలిపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా సమర్పించిరని దేవుని వాక్య భాగము మనకి సెలవిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే ఇది కానుకల పండగ. పాశ్చాత్య దేశాల వారు క్రిస్మస్ను పురస్కరించుకొని 3rd, 4th కంట్రీస్కి వారు శ్రేష్టమైనటువంటి కానుకలు పేదలకు వారు పంపిస్తూ ఉంటారు. అయితే ఈ క్రిస్మస్లో ఎన్నో కానుకలు ఉన్నాయి. ఈ క్రిస్మస్లో ఎంతో త్యాగం ఉన్నది. ఈ క్రిస్మస్లో ఎంతో యాగం ఉన్నది. ఈ క్రిస్మస్లో చాలా గొప్ప సమర్పణ ఉన్నది. అయితే ఈ క్రిస్మస్ యొక్క ధ్యానాల్లోని ఈరోజు వాక్య భాగముల నుండి మరి 3 త్యాగాలను గూర్చి మనము వాక్యము ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటిగా జ్ఞానుల త్యాగము, రెండవదిగా తల్లుల త్యాగము, మూడవదిగా దేవుని యొక్క త్యాగమును గూర్చి వాక్యం మనము ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటిగా యేసు క్రీస్తు ఈ లోకంలో పుట్టాడు అని తూర్పు దేశం నుండి 3 జ్ఞానులు 3 విధాలైనటువంటి కానుకలు యేసు ప్రభువునకు వారు సమర్పించున్నారు. ఈ 3 వ్యక్తులు వేర్వేరు ప్రాంతముల నుండి వచ్చినప్పటికీ, వేర్వేరు కానుకలు ఇచ్చినప్పటికీ ఆ కానుకల యొక్క ఉద్దేశము చాలా భావగర్భితమైనటువంటి కానుక. నిజంగా
ప్రియ స్నేహితులారా, దయచేసి గమనించండి. క్రిస్మస్లో దేవుడు మానవాళికి ఇచ్చిన మొట్టమొదటి కానుక యేసు ప్రభువారు, రెండవ కానుక పరిశుద్ధ బైబిల్ గ్రంథం, మూడవ కానుక పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని ఇచ్చాడు. అయితే ఎప్పుడు దేవుడు మానవాళికి ఇస్తూనే ఉన్నాడు, మనుషుడు తీసుకుంటూనే ఉన్నాడు. కానీ దేవునికి మానవుడు ఏమి ఇస్తున్నాడు అనేది ఒక పెద్ద ప్రశ్న. క్రిస్మస్లో మనకు దేవుడు తినడానికి తిండి ఇచ్చాడు, కట్టడానికి బట్ట ఇచ్చాడు, అలాగనే హౌస్ డెకరేషన్కి కావలసినన్ని డబ్బులు ఇచ్చాడు ప్రభువారు. కావాలని మనం క్రిస్మస్ని చేసాం, ఆచరించాం, అన్నీ అయిపోయినాయి, ఇంకా ఏం క్రిస్మస్ అనుకోవద్దు. నిజంగా క్రిస్మస్లో మనము క్రీస్తు ప్రభుకి ఏమిస్తున్నాం అని ఆలోచన చేస్తే, క్రిస్మస్లో దేవుడు మనల్ని కోరేది ఒకే ఒక కానుక. మన హృదయంలో ఆయన పుట్టాలని, ఆయన జనించాలని, ఆయన ఉద్భవించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అదొక్కటే మనం దేవునికి ఇచ్చేటువంటి బహుశ్రేష్టమైనటువంటి కానుకని నేను చెప్పగలను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయమందు జ్ఞానులు సమర్పించిన 3 కానుకలు, ఆ త్యాగాన్ని గూర్చి మనము ధ్యానం చేద్దాం. జ్ఞానులు మొట్టమొదటిగా వారు యేసుక్రీస్తుని దర్శించి బాలయేసుని పూజించి మ్రొక్కి ఆయనకు ఇచ్చినటువంటి 3 కానుకల యొక్క విధానము, 3 శ్రేష్టమైనటువంటి విషయాలను మనకి బయలుపరుస్తూ ఉన్నది. మొట్టమొదటిగా వారు కానుకల్లో బంగారమును వారు సమర్పించున్నారు. రెండవదిగా సాంబ్రాణిని వారు సమర్పించున్నారు. మూడవదిగా బోళమును వారు సమర్పించున్నారు. ఈ 3 కానుకలు 3 శ్రేష్టమైనటువంటి విషయాలను మనకి తెలియచేస్తుంది. మొట్టమొదటిగా బంగారము పవిత్రమైనది, బంగారము రాజ్యాధికారమునకు సూచనై ఉన్నది, బంగారము రాజరికాన్ని సూచిస్తూ ఉన్నది. అయితే ప్రియులారా, ఈ బంగారమును సమర్పించటంలో యేసు ప్రభు ఈ లోకంలో పుట్టడంలో ఓ ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశము ఏమనగా, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని తెలియజేయటానికి జ్ఞానులు ఆ బంగారమును సమర్పించి ఉన్నారు. రెండవదిగా బోళమును, సాంబ్రాణిని వారు సమర్పించున్నారు. ఈ సాంబ్రాణి యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని, దేవుని యొక్క కుమారుడని, పూజకు అర్హుడని, పూజనీయుడని, రెవరెండ్ అని ఈ విషయాన్ని తెలియజేస్తున్నది. దేవుని వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, ప్రియ స్నేహితులారా, ఈ యొక్క సాంబ్రాణిని మనకి ఆ దేవుడు చూపిస్తున్నది ఏంటంటే, భగవంతునికి భక్తునికి అనుసంధానము అనంటే, మనం ఎప్పుడైతే సాంబ్రాణి వేసి, లేవి కాండంలో సాంబ్రాణి వేసి నిప్పు మీద సాంబ్రాణి వేయగా అది మంచి సువాసనను వెదజల్లుతున్నది. భక్తుడైనటువంటి పౌలు కూడా, మీరు క్రీస్తునకు పరిమళ వాసనగా పిలువబడ్డారనే సత్యాన్ని దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది. ప్రియ స్నేహితులారా, దయచేసి గమనించండి. మనం క్రీస్తుని అంగీకరించిన తర్వాత మనలో నిర్జీవ స్థితి అనేది ఏమాత్రము లేదు, కానీ మన స్థితిలో జీవం ఉన్నది. మన స్థితిలో, మన యొక్క జీవితంలో ఆయన యొక్క పునరుద్ధానం ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ సాంబ్రాన్ని దేవుని పూజ కొరకు వాడుతూ ఉంటారు. అందుకనే జ్ఞానులు ప్రభు పుట్టినప్పుడు వారు ఈ యొక్క సాంబ్రాన్ని తీసుకొని వచ్చి ఆయనకి కానుకలుగా సమర్పించారు. మూడవదిగా మనం గమనించినట్లయితే, ఈ బోళము యూదుల ఆచార ప్రకారము మనుషులు చనిపోతే
ఆ చనిపోయినటువంటి శరీరానికి ఈ అత్తరు లేదంటే బోళమును ఆ శరీరమునకు వ్రాస్తారు. అందుకని ఈ జ్ఞానులు తెచ్చినటువంటి ఈ యొక్క బోళము యేసు ప్రభు ఈ లోకానికి పుట్టింది కారణం ఏంటంటే మానవాళి కొరకు చనిపోవడం కొరకు పుట్టాడనే సత్యాన్ని బయలుపరచబడుతుంది. అందుకే యేసు ప్రభు సిలువ వేయబడి మరణించిన తర్వాత సమాధి చేయడానికి అరిమతి అయినటువంటి యేసేపు 150 సేరుల యొక్క బోళమును యేసు క్రీస్తు యొక్క శరీరమునకు సమర్పించినట్లుగా మనము యోహాను శుభవార్తలో మనము చూస్తాం. అందుకని ఈ జ్ఞానులు బంగారమును అలాగనే సాంబ్రాణిని బోళమును క్రీస్తు ప్రభు కొరకు వారు త్యాగం చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మత్తయి శుభవార్త 2వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉంటున్నప్పుడు ఇక్కడ మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 16వ వచన భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా చూడవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహమును తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరముల మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలనందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగాను. ఈ విషయంలో మనం ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. యేసు ప్రభు పుట్టితే ఆయనకు జ్ఞానులు బంగారు సాంబ్రాణి బోళమును ప్రభువునకు త్యాగం చేసి కానుకలుగా సమర్పించున్నారు. యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అనేటువంటి ఈ సత్యాన్ని జ్ఞానులు నక్షత్రమును వెంబడిస్తూ 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 ఎన్నో కొండలు, లోయలు, గుట్టలు దాటుకొనుచు వెళ్ళిన తర్వాత యెరూషలేమునకు వచ్చి ఆ యొక్క బెత్లెహేము దగ్గరలో ఉన్నటువంటి హేరోదు రాజును వారు సందర్శించారు. ఎందుకంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు రాజనగరంలో పుడతాడని వారు అనుకొని ఊహించుకొని నక్షత్రమును విడిచిపెట్టి, నక్షత్రపు త్రోవను విడిచిపెట్టి వెంటనే హేరోదు రాజు దగ్గరికి వారు వెళ్ళిపోయి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అనంటే అక్కడ హేరోదునకు అలాగనే వారి యొక్క సముఖమునకు ఏమైందంటే వారు కలవరపడ్డారని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మరి ఆ యొక్క హేరోదు రాజు ఆ జ్ఞానులకు ఒక ఉపదేశం ఇచ్చున్నాడు. ఆ రాజుగా పుట్టిన క్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టాడో తెలుసుకొని మరలా నా దగ్గరకు వచ్చి ఆ సమాచారమును నాకు అందించమని అనగా దేవుని యొక్క దూతల యొక్క గైడెన్స్ ప్రకారం లేక నడిపింపు ప్రకారము ఆ యొక్క జ్ఞానులు మరలా ఆ హేరోదు దగ్గరకు వెళ్లకుండా వారు వేరొక మార్గమునకు వెళ్ళిపోయారు. అందుకని ఈ హేరోదు రాజు జ్ఞానులు నన్ను అపహసించారు, ఆ రాజుగా పుట్టిన క్రీస్తు ఎక్కడున్నాడో నాకు తెలియదు కాబట్టి ఆగ్రహము కట్టలు తెంచుకొని ఒకటే పని చేశాడు. అదేంటంటే ఆ యూదయ దేశపు బెత్లెహేము అంతా కూడా మరి 2 సంవత్సరముల యొక్క మగ పిల్లలను వధించమని ఆజ్ఞను జారీ చేశాడు. అందుకని ఆ యొక్క హేరోదు సైనికులు సురకత్తులు తీసుకొని
ఆ యొక్క బెత్లెహేము చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతమునకు వెళ్ళి 2 సంవత్సరముల లోపు ఉన్నటువంటి మగ పిల్లలను సురకత్తులతో మరి వధించి ప్రాణములు తీసినట్లుగా మనము గమనిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టాడు అని నిన్న మొన్న ఎంత డాన్సులు వేసావో, యేసుక్రీస్తు పుట్టాడని ఎన్ని పాటలు పాడామో, యేసుక్రీస్తు పుట్టాడని ఎన్ని స్వీట్స్ పంచామో, యేసుక్రీస్తు పుట్టాడని ఎన్ని పొటేళ్ళు తెగిపోయి మటను, చికెను, ఫిష్, ప్రాన్స్, పీతలు, ఎన్ని రకాల కూరలు వండి ఇతరులకు పంచిపెట్టారో నాకైతే తెలీదు. కానీ ఆ యేసుక్రీస్తు పుట్టాడు అని జ్ఞానులు బంగారు సాంబ్రాణి బోళమును వారు సమర్పిస్తే, రామాలోని అనగా దేవుని వాక్యము చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయములో ఈ 17వ వచన భాగములో మనం గమనించినట్లయితే రామాలో అంగలార్పును, రోదన, ఏడ్పు ఎక్కువైపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టితే కొందరి తల్లులు వారి పిల్లలను గొప్పగా త్యాగం చేశారు. నిజంగా ఈ మాటలు వింటున్నప్పుడు నా ఒళ్ళు గగురు పడుతూ ఉన్నది. కారణం ఏంటంటే, ప్రతి చిన్నపిల్ల కనపడితే మనము ముద్దాడుతూ ఉంటాం. ప్రతి మగపిల్లాడు 2 సంవత్సరంలోపు ఉంటే మనము ముద్దాడుతూ ఆ సుందరమైనటువంటి ముఖాన్ని, ఆ చిన్ని చేతులు, పాదములు మనము తాకుతూ వారిని ముద్దాడుతూ ఉంటుంటాం. ఆ పిల్లలు ఎవరైనా సరే ముద్దుగా ఉంటే ముద్దాడుతూనే ఉంటుంటాం. మరి కన్న తల్లి ముందు స్తన్యములను పాలు గుడుస్తున్నటువంటి చిన్న పిల్లలను ఆ యొక్క హేరోదు సైనికులు స్తన్యములు గుడుస్తున్నటువంటి పిల్లలను లాగి లాగి సురకత్తులతో మెడలు మరి కోయిచు ఉంటుంటే రక్తపు ధారలు బట్టల మీదను పిల్లల మీదను ఎంత హృదయ విదారకమైనటువంటి సన్నివేశం. క్రీస్తు లోకంలో పుడితే ఆ తల్లులు ఎంత గొప్ప త్యాగం చేశారు. ఒక్కసారి ఈ క్రిస్మస్లో నీవు ఆలోచన చేసావా? ఆ క్రిస్మస్ అంటే కానుకల పండగే, క్రిస్మస్ అంటే కానుకల పండగ, క్రిస్మస్ అంటే పట్టు వస్త్రాలు, క్రిస్మస్ అంటే బట్టలు, క్రిస్మస్ అంటే త్యాగం అండి, క్రిస్మస్ అంటే త్యాగం అండి, క్రిస్మస్ అంటే యాగం అండి, క్రిస్మస్ అంటే హోమం అండి, క్రిస్మస్ అంటే సమర్పణ అండి. ఏమి సమర్పిస్తున్నాం? ఆ తల్లులు ఆ ప్రభు పుట్టినందుకు వారి యొక్క పిల్లలు వదకు తేబడినటువంటి గొప్ప త్యాగం. ఆ రామాలో ఆ ప్రాంతాల్లో ఆ రక్తం ప్రవాహమైంది. ఏడ్పును, వేదన, అలాగనే రోదన ఆ ప్రాంతంలో ఎక్కువ అయిపోయింది. ప్రియ శ్రోతలారా, యేసు ప్రభు ఈ లోకంలో పుడితే ఇంట్లో పెద్ద పశువులశాల పెట్టేశాను, నేను చేసినంత పండుగ ఇంకెవరు చేయలేదు అనుకున్నా. యేసు ప్రభు పుట్టాడు, ఈ సంవత్సరం క్రిస్మస్లో నేను చాలామందికి వంట చేసి పెట్టాను, ఇదో పెద్ద క్రిస్మస్ అనుకున్నావు. కానీ నీ త్యాగంతో పాటు నీ హృదయాన్ని ఆ ప్రభు కొరకు నువ్వు సమర్పించావా? క్రిస్మస్లో నీ హృదయపు త్యాగం లేకపోతే అది నిజమైనటువంటి క్రిస్మస్ కానే కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. 3వ త్యాగాన్ని నేను ధ్యానం చేయబోతున్నాను. క్రిస్మస్లో మంచి గొప్ప త్యాగం జ్ఞానులు చేశారు. 2వదిగా రామాలో ఉన్నటువంటి తల్లులు తమ పిల్లల్ని త్యాగం చేశారు. 3వదిగా దేవుని త్యాగం అంటే ఏంటో ఈ క్రిస్మస్లో నేను మీకు తెలియచేయాలని నేను మీ ముందుకు వచ్చాను.
వాక్యం వింటున్న నా ప్రియ శ్రోతలారా దయచేసి గమనించండి. యేసు ప్రభు యొక్క త్యాగం, దేవుడిచ్చినటువంటి త్యాగం. దయచేసి రోమా పత్రిక 8వ అధ్యాయము 32వ వచనము 33వ వచన భాగాలు దయచేసి గమనించండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకకు తీయక తనతో పాటు మనందరి కోసం ఆయనను అప్పగించిన వాడు మనకు సమస్తమును ఎందుకు అనుగ్రహించడని దేవుని వాక్య భాగము సెలవిస్తుంది. ఆ పుట్టినటువంటి యేసు ప్రభు ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరాలు జీవించి మనందరికీ ప్రాణ త్యాగాన్ని చేస్తున్నాడు. నీవు నేను పొందవలసినటువంటి పాపపు శిక్షను ఆ యేసు ప్రభువారు భరించారు. రెండవదిగా నీవు నేను అనుభవించాల్సిన ఆ ముళ్ళ కిరీటాన్ని ఆ ప్రభువారు ఆయన ధరించుకున్నాడు. మూడవదిగా మనం పొందవలసినటువంటి బళ్ళపు పోటు ఆ ప్రభువారు తన ప్రక్కలో పొడిపించుకున్నారు. ఆయన యొక్క కాళ్ళు చేతులలో మ్రేకులు గుర్చబడ్డాయి. ఆయన ముఖం మీద ఉమ్ము వేయబడింది. ఆయన యొక్క తల ఎంతగానో రక్తసిక్తమైనటువంటి ఆ తలను ఒక్కసారి నువ్వు చూడగలవా? ఆయన ప్రక్కను ఒక్కసారి చూడగలవా? ఆయన అరచేతుల్లో గాయములను ఒక్కసారి నీవు చూడగలవా? ఆయన కాళ్ళలోని మేకులను నీవు చూడగలవా? ఆ త్యాగమూర్తి, ఆ త్యాగధనుడు మన కొరకు అంత గొప్ప త్యాగాన్ని చేస్తున్నాడు. క్రిస్మస్లో నీవు ఆ క్రీస్తు ప్రభువుని నీవు రక్షకునిగా అంగీకరించకపోతే, ఆ క్రీస్తు ప్రభు నీ హృదయంలో పుట్టకపోతే ఆయన త్యాగానికి విలువ లేదని వాక్యము సెలవిస్తుంది. వాక్యం వినుచున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఈ క్రిస్మస్లోనైనా ఆ క్రీస్తుని నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరిస్తావని, ఆ క్రీస్తు ప్రభువులో నువ్వు పుట్టాలని, ఆ క్రీస్తు ప్రభువుని నువ్వు తెలుసుకోవాలని నేను ఈ వాక్యాన్ని నేను నీ కొరకు ప్రకటన చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు క్రిస్మస్లో నిన్ను బహుమతి కోరుతున్నాడు. ఆ బహుమతి విరిగి నలిగినటువంటి హృదయాన్ని ఆయన నీ నుండి కోరుతూ ఉన్నాడు. నీ హృదయంలో ఆయన స్థానాన్ని కోరుతున్నాడు. నిజంగా నువ్వు అనుకుంటున్నావు ఆ జ్ఞానులు నిజంగా యేసు ప్రభుని వెతుక్కుంటూ వస్తే, ఈ యేసు ప్రభు ఆయన నిన్ను ఈ సందేశం ద్వారా వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. నీ బాధలు, నీ కష్టాలు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు, నీ శోధనలన్నీ తెలుసుకోవడానికి ఇప్పుడే ఆయన నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఆయన చేర్చుకోగలవా? ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా ఉండటానికి, ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా నీతో ఉండటానికి, నీలో ఉండటానికి, నీ కష్టాల్లో నీకు సహాయం చేయటానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన నువ్వు చేర్చుకుంటావా? నీ ఇంట్లో చేర్చుకుంటావా? నీ పనిలో ఆయన్ని చేర్చుకుంటావా? నువ్వెక్కడున్నా సరే ఈ సందేశము ద్వారా యేసు ప్రభు నీలో పుట్టాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ సందేశంలో నువ్వు కోరుకున్నది ఆ యేసు నీలో పుట్టాలని. ఎంత త్యాగధనుడు! నిజంగా ఆయన గొప్ప ధనవంతుడై ఉండి నిన్ను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా మారాడు. రెండవదిగా ఆయన దాసుని స్వరూపమును దాల్చుకొని నీకోసం ఈ భూమి మీద పుట్టాడు. మూడవదిగా ఆయన రిక్తునిగా ఈ లోకంలో నీకోసం పుట్టాడు. నీ కష్టం ఏదైనా పర్వాలేదు, నీ నష్టం ఏదైనా పర్వాలేదు, ప్రభువుకి నువ్వేమిస్తావు? ప్రభువుకి నువ్వేమిస్తున్నావు? ప్రభువుకి ఇప్పుడు నీవు ఏమిస్తున్నావో ఒక్కసారి ఆలోచించే. నీ కొరకు పుట్టిన
యేసుకు లోకం ఏమిచ్చిందంటే పశువుల శాలిచ్చింది. నీకోసం పుట్టినటువంటి యేసుకు లోకం ఏమిచ్చిందంటే పశువుల తొట్టిచ్చింది. నీకోసం పుట్టిన యేసుకి లోకం ఏమిచ్చిందంటే పొత్తి గుడ్డలిచ్చింది. మరి నువ్వేమిస్తున్నావు? ప్రభు కోసం నీవు చేసే త్యాగం ఏంటి? నీకున్న సమర్పణ ఏంటి? నీకున్నటువంటి త్యాగం ఏంటి? ఈ క్రిస్మస్లో నీవు చేయిస్తున్న త్యాగం దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడే నీ హృదయంలో దేవుని యొక్క కృపా సన్నిధి ఏర్పాటు చేసి నీ హృదయంలో ఆయనకి స్తుతులు, నీ హృదయంలో స్తుతి యాగమును ఆయనకు నువ్వు సమర్పించు. నీ నోటి ద్వారా నీ హృదయాంతరంగములో పొంగి పొరలుతున్నటువంటి కృతజ్ఞతా స్తుతిని నువ్వు ఆయన కొరకు సమర్పించాలి. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిల్లో దీవించే లోపు మనం చేస్తున్న త్యాగం ఏదో దేవునికి మనం తెలియచేద్దాం. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడా, శ్రేష్ఠుడా, వాక్యం విన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా మీరు కృప చూపించి మీరు సహాయం చేయండి. నా ప్రభువా, నా దేవా, నాయన జ్ఞానులు బంగారు సామ్రాణి బాళమును సమర్పించున్నారు. రామాలో తల్లులు తన పిల్లల్ని సమర్పించున్నారు. ప్రియ దేవునిగా నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని మా పాపముల కొరకు అయ్యా మీరు సమర్పించి ఆ త్యాగమునకు, ఆ సమర్పణకు, అయ్యా ఆ బలియాగమునకు అయ్యా మేము ఏమిచ్చి రుణాన్ని తీర్చలేం ప్రభువా. నీ కృపా సమృద్ధి అయ్యా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి, సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ వెతుక్కుంటూ వచ్చిన దేవా, అయ్యా మాతో ఉండటానికి వచ్చిన దేవా, మా ఇమ్మానుయేలు దేవా నీకు స్తోత్రం. కృప చూపించుమని యేసు దివ్య నామమును బట్టి అడిగి స్తోత్రించి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన ఆరాధన ప్రేక్షకులందరికీ కూడా ప్రభు నామంలో శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకించి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థనాపూర్వకంగా మేము మనవి చేసేది ఏంటంటే, ఈ కార్యక్రమాలు దినదినం ప్రకటన చేయమని చాలామంది ప్రేక్షకులు నన్ను అడుగుతూ ఉన్నారు. నేను వారమునకు ఒకసారి చేయడానికే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. చాలా వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. కాబట్టి కార్యక్రమాలు నిరాటంకంగా జరగటానికి మీ వంతు కొంత ఆర్థికమైనటువంటి సహాయమును అందించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. గత వారం కొద్దిమంది బిడ్డలు సహాయం చేయటం వల్ల ఈ కార్యక్రమాలు బంద్ అవ్వలేదు. మరి ఎవరైతే ఆర్థిక సహాయమును పంపిస్తూ ఉన్నారో వారు వాట్సాప్లో ఆ స్క్రీన్ షాటు మీ ఫోన్ నెంబరు మాకు తెలియచేస్తే మరలా మీకు మేము కృతజ్ఞతాపూర్వకంగా మీతో మాట్లాడటానికి మాకు అవకాశం కలుగుతున్నది. మరి ఏదో కొంత సహాయం చేస్తే ఆ ఫోన్ నెంబర్ని కనిపెట్టేంత టెక్నాలజీ నాకు తెలియదు కాబట్టి మీరు ఏ నెంబర్ ద్వారా పంపిస్తున్నారో, ఎక్కడి నుండి పంపుతున్నారో మీరు ఫోన్ నెంబర్ మాకు ఇచ్చినట్లయితే మేము ఆ ఫోన్ నెంబర్ ద్వారా మీతో మాట్లాడుతుంటాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీరు పంపించేటువంటి సహాయము సేవా కార్యక్రమాల్లో ఎంతో విలువైంది. ప్రతి రూపాయిని దేవుని పని కొరకు నేను వాడుతూ ఉన్నాను. ఈ క్రిస్మస్ పర్వదినాల్లో అనేక మంది విధవరాళ్లకు, అనేక మంది సేవకులకు, అనేక మంది దిక్కులేని పిల్లలకి మేము సహాయం చేసేటువంటి ఆనవాయితీ ఎన్నో 2005 నుంచి నా దగ్గర ఉన్నది. మరి సహాయం అవసరమై ఉన్నది. ప్రార్థించి సహాయము పంపించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.